తెలుగుదేశం పార్టీ విజయంలో హయ్యెస్ట్గా లెక్క చెప్పుకునేటటువంటిది ఏదైతే 94 విజయం. ఎందుకంటే అప్పటికి ఎన్టీఆర్ అనారోగ్యం బారి నుండి ఆ తర్వాత బయటపడి 89లో అంటే 83లో అధికారంలోకి వచ్చి 85లో మళ్ళీ అధికారంలోకి వచ్చి 89లో దిగి 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చినటువంటి ఇంపాక్ట్తో పాటుగా ఎన్టీఆర్ అప్పటికి కొత్తగా నేను చేసి చూపెడతాను అన్నటువంటిది ముందుకు రావడం ఘనమైనటువంటి విజయాన్ని ఇచ్చారు ఆనాడు ప్రజలు. ఆయన కొత్తగా పెళ్లి చేసుకున్నా సరే ఆయనకి ఆ విజయాన్ని అంటగట్టారు. అయితే ఆనాటి విజయాల కంటే ఘన విజయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏదైతే క్లీన్ స్వీపులు అనేక జిల్లాల్లో రావడం అన్నటువంటిది ఎన్టీఆర్ వల్ల కూడా సాధ్యం కానటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు సాధించారు. టోటల్గా కూటమిగా అసెంబ్లీ 175 సీట్లు, 135 తెలుగుదేశం పార్టీ, 21 జనసేన, 8 బీజేపీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11కి అంటే ప్రతిపక్ష పాత్ర కూడా లేనటువంటి స్థితి ఇది. గతంలో అప్పట్లో పి జనార్దన్ రెడ్డి 23 సీట్లు పీజేఆర్ అయ్యారు, అప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర లేదు. అయితే అప్పుడు వచ్చినటువంటి దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విజయం పరాజయం కాదు. ఇప్పుడు మాత్రం వైకాపా ఇంత దారుణమైనటువంటి పరాజయం పాలైంది. టోటల్గా చారిత్రకంగా ఇది చంద్రబాబు నాయుడికి అద్భుతమైనటువంటి విజయం. తనకి సంబంధించి ఈ వయసులో ఆయనకి ప్రజలిచ్చినటువంటి అద్భుత నీరాజనం.